అన్నమాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి పరిస్థితుల్లో కూడా, కరోనా పరిస్థితుల్లో కూడా ఒక నెల కూడా ఆపకుండా కంటిన్యూగా పెన్షన్లు ఇవ్వటం అనేది ఈ భారతదేశ చరిత్రలో ఏ నాయకుడు చేయలేంది మన ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు. మరి ఈ రోజు నుంచి 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వటం జరిగింది. ఇది ఒక్కటే కాదు, మరి నవరత్నాలు ప్రకటించి అన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు డైరెక్ట్గా అకౌంట్లోకే పంపించడం అనేది ఏ రాష్ట్రం కూడా చేయనిది జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించాడు. మరి అట్లాగే మరి గతంలో పెదకూరపాడులో 2019లో 1,253 పెన్షన్లు వచ్చాయి. గత 30 సంవత్సరాల నుంచి పెన్షన్లు 1,253 ఇస్తే మరి ఈ గత 4.5 సంవత్సరాల్లో మనం పెదకూరపాడుకి ఇచ్చింది 967 పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అంటే ఈ 4 సంవత్సరాల్లో 714 పెన్షన్లు పెంచడం జరిగింది. నేను గతంలో ఎలక్షన్స్కి క్యాంపెయిన్కి వచ్చినప్పుడు ప్రతి ఇంట్లో కూడా మాకు పెన్షన్ రావట్లేదు, మాకు వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి పెన్షన్ ఆపడం జరిగింది, మేము పలానా వాళ్ళం అని చెప్పి మాకు పెన్షన్ ఆపడం జరిగింది అని చెప్పేవాళ్ళు. మన ప్రభుత్వం వచ్చినాక అందరికీ ఇవ్వడం జరుగుతుందమ్మా అని చెప్పడం జరిగింది. మరి అట్లాగే మరి ఈ 4.5 సంవత్సరాల్లో 714 పెన్షన్లు పెంచడం అంటే అడిగిన వాళ్ళు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో 1,253 పెన్షన్లకు గాను 12,53,000 రూపాయలు ఈ పెదకూరపాడు ఊరు బట్టికి వచ్చాయి. 12,53,000. మరి ఇప్పుడు 967 పెన్షన్లకు గాను 48,63,000 రూపాయలు రావడం జరిగింది. దాదాపు 4 రెట్లు సుమారుగా డబ్బులు మన గ్రామానికి రావడం జరుగుతుంది. పెదకూరపాడు మండలం తీసుకుంటే మరి 5,795 పెన్షన్లు మా మండలం మొత్తం కూడా గతంలో 2019 బట్టికి రావడం జరిగింది. మరి అప్పుడు 57,95,000 రూపాయలు ఈ మండలానికి వచ్చాయి పెన్షన్ల ద్వారా. మరి ఇప్పుడు 7,962 పెన్షన్లు ఈ మండలానికి రావడం జరిగింది. అంటే ఈ మండలం మొత్తం మీద 2,200 పెన్షన్లు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెంచడం జరిగింది. మరి ఈ పెన్షన్ల ద్వారా 2,21,00,000 రూపాయలు మరి ఇప్పుడు ఈ మండలానికి ఈ పెన్షన్ల ద్వారా రావడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. అన్నమాట ప్రకారం ఎక్కడా కూడా మరి మాట తప్పకుండా, మడమ తప్పకుండా ప్రతి పెన్షన్ కూడా అవ్వాతాతలకి మరి ఏదైతే చెప్పాడో అది నెరవేర్చిన ఘనత వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తున్నాను. అభివృద్ధి చేసే వాళ్ళకి, నిజాయితీగా చేసే వాళ్ళకి మీరు ఎన్నుకోండి, ఎవరైనా పర్వాలేదు, పార్టీలతో పని లేదు. ఎవరైతే నిబద్ధతగా ఉన్నారో, ఎవరైతే నిజాయితీగా పనిచేస్తున్నారో వాళ్ళని ఆశీర్వదించ చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేస్తున్నాను.